ఆయన ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నిర్మించి ఆయన జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళిపోయారు. ఆయన్ని మా కడ ఊపిరిండే వరకు మర్చిపోలేము. తెలుగుకి ఎంతో వెలుగుని తెచ్చి తెలుగు అంటే పంచ ప్రాణాలు పెట్టిన మా తెలుగువాడు రామోజీరావు గారు. మా తెలుగు ఆయన అని గర్వంగా చెప్పుకుంటాం. ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగుకు గౌరవాన్ని తెచ్చిన మాకు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన వెళ్ళిపోయారనే దాన్ని మనసు జీర్ణించుకోలేకపోతుంది. ఆయన జ్ఞాపకాలన్నీ వదిలి వెళ్ళారు కాబట్టి ఇవి చెప్పుకుంటూ ఆయన ఇంకా ఉన్నారని చెప్పుకుంటూ బతికేస్తాం. రామోజీరావు గారి గురించి చెప్పాలి అంటే చాలానే చెప్పాలి. ఎందుకంటే ఈటీవీ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఉన్నాను ఈ సంస్థలో. ఆయన ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆయన మార్గదర్శకత్వంలో ఇంతమంది జీవిస్తున్నారు. ఆయన ప్రతి చోట ఆయన పేరు తలుస్తున్నారు అంటే నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈటీవీ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నాను. ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి నేను పనిచేస్తున్నాను. అప్పుడు టి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా, జంజాల గారి, అప్పుడు మీడియా లేదు, ఓన్లీ సౌండ్ రికార్డింగ్ చేసి టీవీ కాదు బ్రాడ్కాస్టింగ్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి నేను ఉన్నాను. ఎన్ని సినిమాలు చేశానో, ఎన్ని సీరియల్స్ చేశానో, ఇంతమంది, ఇంత సంస్థ, ఒక మనిషి ఆలోచనలోంచి వచ్చినటువంటి ఒక ఆలోచనే ఇంత పెద్ద సంస్థని, ఇంత పెద్ద స్టూడియోని, ఇంత పెద్ద ఇది కట్టించింది. దీని కింద ఇన్ని వేల మంది, లక్షల మంది బతుకుతున్నారు అంటే అది ఆయన పెట్టిన భిక్ష, ఆయన ఆలోచనలోంచి వచ్చినటువంటి మంచి ఆలోచన అని నేను అనుకుంటాను. ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఈటీవీలో 3.5 సంవత్సరాల నుంచి ఇంకా నేను ఈటీవీ ఫుడ్ తింటూనే ఉన్నాను. శతమానం భవతి సీరియల్లో ఈటీవీలో వస్తుంది, 3.5 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆ ఫుడ్ ఇంకా నేను తింటూనే ఉన్నాను, ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈటీవీ ఫుడ్ తింటూనే ఉన్నాను. ఇలా నాలాగా ఎంతమంది, ఎన్ని లక్షల మంది బతుకుతున్నారో వారందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఆయన పెట్టిన మార్గదర్శకత్వంలో వీళ్ళందరూ నడవాలని నేను అనుకుంటున్నాను. ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆయన పెట్టిన ప్రతి సంస్థని నిలపాలని, ఇంకా ఇంకా పైకి తీసుకెళ్లాలని, ఆయన పేరు ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని. ఈరోజు మన మధ్య లేకపోయినా మా మనసులో, అందరి మనసులోనూ ఆయన ఉన్నారు రామోజీరావు గారు. ప్రతి నిమిషం ఎప్పుడు చూసినా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరించి ఆయన లేరు అంటే మేము నమ్మలేకపోతాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరికీ చేయాలని ఉంటారు. చిన్న స్టేజ్ నుంచి, కింద నుంచి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి, ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించిన వ్యక్తి. అంతేకాకుండా వ్యాపారాలే కాకుండా కళాత్మకమైన దృష్టితోటి ఆయన అమెరికాలో ఉన్న యూనివర్సల్ స్టూడియో లాగా ఒక పెద్ద స్టూడియో కట్టి ఎంతోమంది నాలాంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి, రచయితలకి ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన కారణ జన్ముడు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి వ్యక్తి ఈరోజు లేడు అని అంటే మాకందరికీ ఇంట్లో దీపం ఆరిపోయినట్టుగా ఉంది. కానీ ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఇంకా ఈ స్టూడియో అసలు ఆసియా ఖండంలోనే గొప్ప స్టూడియో ఇది. ఆయన పేరు ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోద్ది. కానీ ఏంటంటే మేమంతా కూడా రుణపడి ఉన్నాం ఆయనకి. ఈ రుణాన్ని, ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. మహానుభావుడు నిష్క్రమించారు. ఆయన నిష్క్రమణ అనేది ఒక రంగానికి కాదు, ఆయన సూచించిన రంగం అంటూ లేదు. ఎంతో, అసలు ఒక రంగానికి అని కాదు లోటు, ప్రపంచం మొత్తానికి, ముఖ్యంగా మన దేశానికి ఆయన లేపటం అనేది చాలా పెద్ద లోటు. ఆయనకి నివాళులర్పిస్తున్నాను. తర్వాత ఆయన మా కుటుంబానికి చేసినటువంటి సహాయం కాస్త పుస్తకాలు, ఈరోజు కళాకారులుగా మా ఊరి ప్రపంచం అట్టా మేము చలామణి అవుతున్నామంటే కేవలం ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష మాకు. అలాంటి వాడు నిష్కరించారంటే చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన బాధపడటంతో పాటు ఆయన ఆదర్శాలను తీసుకుని మనం కూడా వాటిని పాటించి మనం కూడా నేను చేస్తే ఆయనకి సరైన నివాళిగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆదర్శాలు గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి
షూటింగ్ అనేది అంతేనా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే. ఈరోజు రామోజీరావు గారు పెద్ద ఆయన లేరు అని మాట వినంగానే చాలా బాధేసింది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద ఆయన ఈరోజు మా కళ్ళ ముందు లేడంటే కూడా చాలా బాధేస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు మన రామోజీరావు గారు. ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్కి గురయ్యారు. నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం. మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు, ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం. మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేరని కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్ద ఆయన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దినపత్రిక ఈరోజు తెలుగు వాళ్ళు మరి ప్రేమించేటువంటి పత్రిక. గడిచిన 50 సంవత్సరాల నుంచి మరి వాస్తవాలని ఉన్నట్టుగా మరి ప్రజలకు చేరువేయడమే కాకుండా మరి చాలామందిని కదిలించినటువంటి వారు రామోజీరావు గారు ఒక వ్యవస్థ కింద ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో చాలా ప్రాంతాలు మేము పర్యటించినప్పటికీ మరి వారి యొక్క కృషి, పట్టుదల, కమిట్మెంట్తో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫిలిం సిటీ సాధించడమే కాకుండా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. ప్రియా ఫ్రూట్స్ స్థాపించడమే కాకుండా మరి ఈరోజు వారు టీవీ రంగంలో కూడా ఈటీవీ కానివ్వండి, మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి, ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారంటే వారి యొక్క పట్టుదల, కమిట్మెంట్. నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం, మా ఇంట్లో ప్రతి శుభకార్యం జరిగినా కంపల్సరిగా మరి మొట్టమొదటిగా వచ్చేటువంటి వ్యక్తి రామోజీరావు గారు. నా ఇంట్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగినాయి. శుభకార్యాలు దగ్గర 20 శుభకార్యాలు జరిగితే మరి ఖచ్చితంగా 16-17 శుభకార్యాలలో వారు భాగస్వామ్యం కావడం నా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బట్ ఈరోజు సమాజంలో జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు. అందులో రామోజీరావు గారు మొదటి వారిగా మిగులుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. తప్పకుండా వారు ఏ ఆశయాలతోని ఈ వ్యవస్థల్ని స్థాపించిండో ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి.
ఆయనకి ఇవ్వడం సముచితమని 2 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనుకున్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తదితర సిబ్బంది దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరిగి తీరుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదింపుల ప్రసంగం. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయనకు హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను. కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు అంత ఎగ్జైట్ అవుతావు, వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని, మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో ఇవి చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడాలి. ప్రభుత్వాలు గత దశాబ్దాల కాలంలో ఆయనని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు. చాలా బాధాకరం. ఒక యుగ పురుషుడు, ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలుసు ఆయన్ని. ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు.
అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం. ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ వారి చిన్నతనం నుంచి వారి లైఫ్లో మేజర్ ఈవెంట్స్ అన్ని చెప్తూ, రాజకీయాల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా లేనప్పటికీ కూడా మరి కొన్ని విషయాలు వారి వద్ద నుంచి తెలుసుకోవటం నిజంగా నా జీవితంలో ఆ 2 గంటల సమయం మరచిపోలేని సమయం అని చెప్పుకోవచ్చు. ప్రతి నిమిషం గుర్తుండిపోతుంది. అంత మహానుభావుడు మళ్ళీ ఆ వయసులో, అంటే సుమారు నేను చెప్పి కొద్ది నెలల క్రితం మరి అనారోగ్యం అప్పటికే ఆయనకుంది. అయినా ఆయన ఎంత ఎదిగినా కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా మరి నాలాంటి వయసులోనే కాదు అన్ని విధాల ఆయన ముందు ఎంతో చిన్నవాడిని ఆయన, నన్ను కూడా ఆయన మరి లిఫ్ట్ వరకు వచ్చి ఆయన సాగనంపటం అంటే మరి ఎంత ఎత్తుకు ఎదిగినా మరి అటువంటి సంస్కారం అందరికీ రాదు. అది 100 ఒక్కరికి అటువంటి గొప్ప సంస్కారం ఉంటుంది. ఒక మహానుభావుడు, సంస్కారి అంటాం చాలా చిన్న మాట. అసలు నాకు 100 మాటే రావట్లేదు ఆయన గొప్పతనం గురించి మాట్లాడటానికి. వారిని కలిసినప్పుడు మరి ఆయన ఒకటే పట్టుదల, ఈ రాష్ట్రానికి ఈ పట్టిన పీడ వదిలించాలి రాజుగారు, అదే పనిలో నేనున్నాను, అన్యాయం జరుగుతుంది, తెలుగు ప్రజలు దారుణంగా మోసపోయారు, వారికి విషయాలన్నీ చెప్పాలి అని చెప్పి ఆయన ఈ క్షణం కోసమే ఎదురు చూసి మరి ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా తెలుగు ప్రజలకు ఆయన చేసిన మేలు చాలు అనుకున్నారో మరేమిటో. మరి అది జరిగిన ఈ 3 రోజుల్లోగానే మరి ఈ విషాద వార్త వినాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. ఎంతో కక్ష కట్టింది ఈ జగన్ ప్రభుత్వం, ఎన్నో అన్యాయాలు చేసింది వారి మీద, వారి కోడలు శైలజ గారి మీద, ఎన్నో ఏ తప్పు చేయని రామోజీరావు గారు, తప్పు చేస్తే చర్మం తీసే రామోజీరావు గారి మీద మరి ఎన్నో కేసులు అక్రమంగా పెట్టినప్పటికీ కూడా ఆయన చలించక, లొంగక, ఎంత చెప్పుకున్నా రామోజీరావు గారి గురించి తక్కువే. ఆ మహానుభావుడి గురించి నేను మా అధినాయకుడు ఢిల్లీలో ఉన్నందువల్ల నేను కూడా ఢిల్లీకి రావడం జరిగింది. ఇప్పుడే మధ్యాహ్నం బయలుదేరి ఆ మహనీయుని ఆఖరి దర్శనం చేసుకుంటాను. పత్రికా రంగానికే కాదు
ఆయన నేను ఆశ్చర్యపోయిన విషయం, చావును ఎంత ఈజీగా పుట్టిన వాళ్ళందరూ పోవాల్సిందే.